జగన్ ఏం మాట్లాడారని నిన్నే మనం కొన్ని వీడియోలు చేసుకున్నాం. అయితే ఈనాడు ఏం కవర్ చేసింది అది చూద్దాం. ఇప్పుడు వచ్చిన ఫలితాలు శకుని పాచికల్ లాంటివి, వారికి కావాల్సినట్టుగా పడ్డాయి, ఇది ఇంటర్వెల్ మాత్రమే అంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. తలదించుకునే రాజకీయాలు ఎప్పుడు చేయలేదు, ఎప్పటికైనా ధర్మం నిజమే గెలుస్తాయి. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్లోనే సీట్లు వస్తాయన్నారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడారు. ప్రజలపై మనం కోప్పడాల్సిన అవసరం లేదు, ఒక్కోసారి మోసపోతారు, అలా మోసపోయిన వాళ్ళందరికీ మనం అండగా ఉన్నామనే భరోసానివ్వాలి. చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు మోసపోవడం వల్లే మనకు అపజయం కలిగింది. ఆ మోసాలు తేటతెల్లం అవగానే ప్రజల్లో మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం మొదలవుతాయి. మనల్ని గొప్ప మెజార్టీలతో గెలిపిస్తారు. మీరంతా ఓడిపోయామనే భావన మనసులోంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది, చెప్పిన పనులు చేశాం కాబట్టి తలెత్తుకుని మనం ప్రతి ఇంటికి వెళ్ళగలమన్నారు. అదే సందర్భంలో మనకు వచ్చిన సంఖ్యాబలం చాలా తక్కువ కాబట్టి అసెంబ్లీలో మనం ఏదో చేయగలమని నాకైతే నమ్మకం లేదు. ప్రజల కోసం పోరాటాలను వేగవంతం చేద్దాం. మన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, వాళ్ళకి అండగా నిలవండి. మన కోసం నిలబడ్డారు, జెండాలు మూసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. మీ నియోజకవర్గంలో ఎక్కువ ఎవరికి నష్టం జరిగినా, ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా వెళ్ళండి, మీ తరపు నుంచి సాయం చేయండి, పార్టీ నుంచి ఇచ్చే సాయాన్ని అందించండి, ప్రతి కార్యకర్తకు తోడుగా ఉండి భరోసా ఇద్దామని నేతలకు చెప్పారు.